హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి మనకి అన్ని పర్మనెంట్ ఏవో జాబ్సే ఉన్నాయన్నమాట. ఈ యొక్క జాబ్ వచ్చినట్లయితే మీ లైఫ్ సెట్ అయినట్లే. ఓకేనా. మంత్లీని శాలరీ వచ్చేసి మనకి 85,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఉంటాయి. తక్కువ టైంలోనే జాబ్లో కూడా మనం జాయిన్ అవ్వచ్చు అనమాట. ఏపీ, తెలంగాణ మేల్ ఆర్ ఫీమేల్ అయితే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అన్ని కేటగిరీ వాళ్ళకైతే వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతి ఒక్క కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ నుంచి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగిందనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి ఆల్ ఇండియా సిటిజన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి టోటల్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి వేకెన్సీస్ వచ్చేసి 274 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే ఒక నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకి January 2, 2024 అయితే స్టార్ట్ అవుతుంది. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి January 22, 2024 అయితే మనకి అంతవరకు అయితే అప్లై చేసుకోవచ్చు. January 22 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అంటే మనకి ఫర్దర్గా అయితే అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకి ఇస్తారనే ఒక నోటిఫికేషన్లోనే ఇచ్చారనమాట. దీనికి వచ్చేసి మనకి వేకెన్సీస్ ఏ కేటగిరీ వాళ్ళకి ఉన్నాయి, అలాగే మనకి ఏ యొక్క డిసిప్లైన్లలో వేకెన్సీస్ ఉన్నాయని చూసుకున్నట్లయితే ఈ యొక్క డిసిప్లైన్ల వారికి అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే డాక్టర్ ఎంబీబీఎస్కి సంబంధించి అయితే 28 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. లీగల్ విభాగంలో వచ్చేసి 20 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఫినాన్స్ విభాగంలో వచ్చేసి 30 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి యాక్చురల్ విభాగంలో వచ్చేసి 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చేసి 20 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి సంబంధించి అయితే 20 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. హిందీ ఆఫీసర్కి సంబంధించి అయితే 22 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి జనరల్ కేటగిరీ అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి కూడా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ డిసిప్లైన్లో చూసుకున్నట్లయితే జర్నలిస్ట్ విభాగంలో వచ్చేసి చాలా ఎక్కువగా ఉండేదంటే మనకి ఒక జర్నలిస్ట్ విభాగంలో 130 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. మనకి టోటల్ వచ్చేసి మనకి ఒక 274 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మంచి నోటిఫికేషన్, ఎవరైనా మిస్ చేసుకోకండి. ఓకేనా. దీనికి మనకి ఒక పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 1 December 2023 నాటికి మనకి ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఓకేనా. డాక్టర్కి సంబంధించిన ఎంబీబీఎస్కి సంబంధించి అయితే మనకి ఒక పోస్టులకు సంబంధించి ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్, పీజీ చేసిన, మెడికల్ డిగ్రీ చేసిన ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి లీగల్ విభాగం సంబంధించి ఏ ఒక్క పోస్ట్కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఒక గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్లో ఇన్ లా చేసిన అంటే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలి. మనకి 60% మార్క్స్ అయితే రావాలి అనమాట. అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 55% అయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన 55% మార్క్స్ వచ్చినా చాలానైతే ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫినాన్స్కి సంబంధించిన ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే చార్టెడ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్ కంప్లీట్ చేసిన, అలాగే బీకామ్, ఎంకామ్ కంప్లీట్ చేసిన యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి యాక్చువల్ సంబంధించిన ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీలో మనకి స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్, యాక్చువల్ సైన్స్కి సంబంధించి అయితే మనం కంప్లీట్ చేసింటే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంసీఏ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏమంటే మనకి 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 55% వచ్చినా
చాలని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ బీటెక్ ఎంఈ ఎంటెక్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. జర్నలిస్ట్ ఆఫీసర్కి సంబంధించి గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరైతే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. హిందీ ఆఫీసర్కి సంబంధించి మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళైతే మనకి వన్ సబ్జెక్ట్గా హిందీ విత్ ఇంగ్లీష్ అయితే సబ్జెక్ట్గా ఉంటే యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనే యొక్క నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 1/12/2023 నాటికి మనకి మినిమం 21 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకి అప్లికబుల్ అవుతాయి అన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓపీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే మనకి 10 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్టులకు సంబంధించిన మనకి ఇంకా సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి పార్ట్ ఏ పార్ట్ బికి సంబంధించి అయితే మనకి ఇచ్చారనమాట. ఈ యొక్క స్టేజ్ 1 స్టేజ్ 2 విధానంలో అయితే మనకి ఒక సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ 1కి సంబంధించి మనకి ప్రిలిమ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఆన్లైన్ విధానం ద్వారా అయితే కండక్ట్ చేస్తారు. ప్రిలిమ్ ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత మెయిన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఈ యొక్క ప్రిలిమ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఈ యొక్క ఏ ఒక్క టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి ఫుల్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి ఒక ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఒక ఆబ్జెక్టివ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే మనకు వస్తాయన్నమాట. ఒక 100 మార్క్స్కి అయితే ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఓకేనా. 60 మినిట్స్ పాటు మనకి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. టోటల్ వచ్చేసి 100 మార్క్స్కి అయితే ఉంటుంది అనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకి 30 మార్క్స్కి అయితే ఉంటుంది. 20 మినిట్స్ అయితే డ్యూరేషన్ ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ నుంచి అయితే మనకి 35 క్వశ్చన్స్ 20 మినిట్స్ అయితే ఉంటుంది అన్నమాట. క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి అయితే మనకి 35 మార్క్స్కి అయితే ఉంటుంది. 20 మినిట్స్ అయితే డ్యూరేషన్ అయితే ఉంటుంది. హిందీ ఇంగ్లీష్లో అయితే మనకి హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. టోటల్ వచ్చేసి మనకి 100 మార్క్స్కి అయితే ఒక ప్రిలిమ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి మనకి 0.25 అయితే మనకి 1/4 అయితే మార్క్స్ అయితే డిడక్ట్ చేస్తారనమాట. ఓకేనా. ఈ యొక్క మల్టిపుల్ చాయిస్లో క్వశ్చన్స్ అయితే మనకి కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక ప్రిలిమ్ ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత మనకి మెయిన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది కూడా మనకి ఆబ్జెక్టివ్ టెస్ట్ అయితే ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా. ఒక్క నిమిషం ఏంటంటే మీకు ఈ యొక్క ప్రిలిమ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఎవరికి ఉండదు అంటే హిందీ ఆఫీసర్కి సంబంధించి వీళ్ళకి ఒకటే ఎక్సెప్ట్ అనమాట. ఓకేనా. హిందీ ఆఫీసర్కి సంబంధించి ఈ యొక్క ప్రిలిమ్ ఎగ్జామినేషన్ అందరికీ ఉంటుంది. హిందీ ఆఫీసర్కి సబ్జెక్ట్కి ఆ పోస్ట్కి అప్లై చేసుకున్న వాళ్ళకి తప్ప మిగతా పోస్టుల వారికి అందరికీ ఒక ప్రిలిమ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఓకేనా. ఇక్కడ మెయిన్ ఎగ్జామ్కి సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉంటుంది. 250 మార్క్స్కి అయితే ఉంటుంది అనమాట. మనకి ఈ యొక్క డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్ అయితే 30 మార్క్స్కి అయితే ఉంటుంది అనమాట. డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్ అయితే మనకి ఆన్లైన్ విధానం ద్వారా అయితే మనకి కండక్ట్ చేస్తారు. ఈ యొక్క డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్ వచ్చేసి టైపింగ్ ఆన్ ద కంప్యూటర్ మనకి టైపింగ్ విధానంలో అయితే ఉంటుంది అనమాట. ఈ డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్ వచ్చేసి మనకి 3 అవర్స్ అయితే మనకి కండక్ట్ చేస్తారు. దీనికి ఒక మెయిన్ ఎగ్జామ్కి సంబంధించి మనకి ఏ ఒక్క టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి అని చూసుకున్నట్లయితే మనకి టెస్ట్ ఆఫ్ రీజనింగ్ నుంచి అయితే మనకి 50 క్వశ్చన్స్ వస్తాయి. 50 మార్క్స్ మనకి హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఉంటుంది. 40 మినిట్స్ అయితే మనకి ఒక డ్యూరేషన్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి అయితే మనకి 50 క్వశ్చన్స్ వస్తాయి. 50 మార్క్స్ అనమాట. నెక్స్ట్ టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్ నుంచి మనకి 50 క్వశ్చన్స్ వస్తాయి. 50 మార్క్స్. టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 50 క్వశ్చన్స్ వస్తాయి. 50 మార్క్స్.
నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ ఆఫ్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి అయితే 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, టోటల్ వచ్చేసి 250 మార్క్స్కి అయితే ఉంటుంది అనమాట. హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. 3 అవర్స్ అయితే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ మిగతా సంబంధించిన మనకి పోస్టులకు సంబంధించి కూడా మనకి ఏ ఒక్క టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా ఈ యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇచ్చారనమాట. ఈ యొక్క మెయిన్ ఎగ్జామినేషన్ కూడా సేమ్ అనమాట. మనకి ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే ఉంటుంది, ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/4 అయితే మనకి మార్క్స్ అయితే డిడక్ట్ చేస్తారనమాట. మిగతా పోస్టులకు సంబంధించి కూడా మనకి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఏ ఒక్క టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి, ఫుల్ డీటెయిల్స్ అయితే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇచ్చారు. ఒకసారి ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. మనకి ఫైనల్ సెలక్షన్ కూడా ఎలా ఉంటుంది అనేది కూడా ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి ఒక 2 జనవరి 2024 నుంచి 22 జనవరి 2024 లోపలైతే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 250 అయితే పే చేయాలన్నమాట. మిగతా క్యాండిడేట్స్ అయితే 1000 రూపీస్ అయితే పే చేసి ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి ఒక మెయిన్ ఎగ్జామ్ ఈ యొక్క ప్రిలిమ్ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు వచ్చేసి విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు నుంచి అయితే మనకి ఒక ఒంగోలు అయితే మనకి సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే మనకి తెలంగాణ వాళ్ళకు వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. తెలంగాణ వాళ్ళకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ వాళ్ళకి ఇక్కడ ఇచ్చారు, ఒక్క నిమిషం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి తెలంగాణ వాళ్ళకి వచ్చేసి హైదరాబాదు, రంగారెడ్డి, వరంగల్లో అయితే మనకి ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట. తెలంగాణ వాళ్ళకి ఒక ప్రిలిమ్ ఎగ్జామినేషన్కి అయితే అలా సెంటర్స్ అయితే ఉండగా మనకి ఒక మెయిన్ ఎగ్జామినేషన్కి వచ్చేసి మనకి ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ వాళ్ళకి అందరికీ మనకి హైదరాబాద్లో అయితే మనకి మన తెలుగు రాష్ట్రాలలో అయితే మనకి ఒక ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఒక వెబ్సైట్ విజిట్ చేసి అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి జనవరి 22 వరకు అయితే ఉంది. ఇంకా అప్లికేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. జనవరి 2 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 22 అనమాట. గుర్తుపెట్టుకోండి, ఎవరే కానీ మిస్ చేసుకోకుండా ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఓకేనా. మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. మనకి అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. మనకి ఒక ఫీజు ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫుల్ డీటెయిల్స్ అయితే ఒక నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు, అక్కడికి వెళ్ళి చూసుకొని ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే వాట్సాప్ ఛానల్ కూడా లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాట్సాప్ ఛానల్ లింక్ అయితే క్లిక్ చేసి అందులో జాయిన్ అవ్వండి, మీకు బెనిఫిట్గా ఉంటుంది. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుంది అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు హెల్పింగ్గా ఉంటుంది. ఓకేనా. నాకు సపోర్టింగ్ చేసినట్లయితుంది మీరు. ఓకేనా. ప్లీజ్ అండి, ఎవరే కానీ మిస్ చేసుకోకుండా ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. అర్హులైన ప్రతి ఒక్కరు మిస్ చేసుకోకండి. మంచి నోటిఫికేషన్ మీకు జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.